నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ 2020-23 పారిశ్రామిక విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచన విశాఖలో గ్యాస్ ప్రమాదాలపై సిపిఐ ఆందోళన ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని వినతి గోదావరి జిల్లాలో 108-104 వాహనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ పాలనలో 108-104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని మండిపాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బాబ్లీ గేట్లు తెరిచిన మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్న వికారాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ సంజీవ్ రావు ఎవరైనా అమ్మకాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచన. ఇక డీటెయిల్స్కి వెళ్తే 2020-23 పారిశ్రామిక విధానంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్య ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల బలవన్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం హాజరయ్యారు. పారిశ్రామిక విధానంలో పొందుపరచనున్న అంశాలపై చర్చ, పలు ప్రతిపాదనలపై సీఎంతో అధికారులు చర్చించారు. ఉద్యోగాల కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధిని సాధించడంపై పాలసీ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మరింత మెరుగ్గా నడిచేలా చేయడం, అలాగే విదేశీ పెట్టుబడులపైన ఫోకస్ పెడుతున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక చర్యల ద్వారా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటును అందించేలా చర్యలు చేపడతాం. పరిశ్రమల స్థాపనలో ఉన్న కాలాన్ని తగ్గించడం, దీనికోసం మౌలిక సదుపాయాల వృద్ధి, వెనుకబడిన వర్గాల సామాజిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు పారిశ్రామిక పాలసీలో భాగంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, వాటి పునరుద్ధరణ చేయుతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్థాలు వాతావరణంలోకి రాకుండా చూడడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం బలోపేతమైన విధానాలను పాటించాలి. రంగాల వారీగా ప్రత్యేక పార్కులను నెలకొల్పడం ద్వారా కాలుష్య నివారణ చర్యలు, వాటిని అన్ని పరిశ్రమలు పాటించేలా చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. విశాఖలో గ్యాస్ ప్రమాదాలపై సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖలో వరుస పరిశ్రమల గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతున్నాయని, ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ కోరారు. విశాఖ అల్లిపురంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయినార్ పరిశ్రమలో గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని, హోదా బట్టి వారికి నష్టపరిహారం ఇవ్వడం సరికాదని చెప్పారు. ఎల్జీ ప్రమాదంలో 1 కోటి నష్టపరిహారం ఇస్తే సాయినార్ ప్రమాదంలో ఎందుకు వారికి ఎక్కువ నష్టపరిహారం ఇవ్వలేదని, సాయినార్ బాధితులకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రసాయన పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, ప్రతి ఏడాది ఉత్తరాంధ్రలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలపై కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్జీ నిర్వాహకులను ఒక్కరిని కూడా అరెస్టు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగినప్పుడు పరిశ్రమలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలను ఎందుకు అడ్డుకోవడం సరికాదని అన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 2 నెలలు పూర్తి కాల ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగి, సాయినార్ లైఫ్ సైన్సెస్లో మొన్న మరో ప్రమాదం జరిగి, అక్కడ కూడా గ్యాస్ లీకే, 2 ఉద్యోగులు అక్కడికక్కడే మరణించడం, మరో 4 ఆసుపత్రి పాలు కావడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి అధికార యంత్రాంగం కదిలి దీనికి బాధ్యులు ఎవరో ఏమిటో మేమంతా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఒకటి కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పింది ఏంటంటే దీనికి మానవ తప్పిదనమే కారణం అని చెప్పారు. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందండి. సాయినార్ లైఫ్ సైన్సెస్లో ఇది మొదటి ప్రమాదం కాదు. 2015లో ఒక ప్రమాదం జరిగింది, అప్పుడు 2 మరణించారు. ఒక పర్మనెంట్ ఉద్యోగి, మరొక ఒప్పంద కార్మికుడు. ఆ రోజు 30 లక్షలు పర్మనెంట్ ఉద్యోగిని, ఒప్పంద కార్మికుడికి 13 లక్షలు ఇచ్చారు. అంటే వీళ్ళు ఎలాగ అంచనా వేస్తారు? ప్రాణం ఎవరిదైనా ఒకటే, ఒప్పంద కార్మికుడిదైనా పర్మనెంట్ ఉద్యోగిదైనా ఒకటే ప్రాణం. ఒకే రకమైనటువంటి కుటుంబాలు ఉంటాయి. నష్టం ఆ కుటుంబాలకు సంబంధించి ఒక వ్యక్తి మరణిస్తే ఒకే విధానం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క
హోదాలను బట్టి నష్టపరిహారం ఇవ్వడం అన్నది మానవ ప్రాణానికి విలువ కట్టడం అన్నది ఇది సరైంది కాదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన తర్వాత వెంటనే ₹1 ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకి ప్రతి వ్యక్తికి ₹1 చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మరి దాని తరువాత జరిగినటువంటి ప్రమాదాల దగ్గరికి వచ్చేటప్పటికి మరి వాళ్ళకెందుకు, ఆ మృతులకు ఎందుకు దాన్ని మీరు ఇవ్వట్లేదు? ఇక్కడికి వచ్చేటప్పటికి జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలో కూర్చొని చర్చించి 35 లక్షలు. అనంతపురం జిల్లా కదిరిలో అచ్చెన్నాయుడును బలవంతంగా డిశ్చార్జ్ చేయడానికి ఖండిస్తూ కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో కదిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చర్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడమే ఒక అక్రమం అయితే, ఆయన ఆ రోజు పైల్స్ ఆపరేషన్ చేసుకొని రెస్ట్లో ఉన్న వ్యక్తిని ఆ రోజు 600 కిలోమీటర్లు జీపులో తీసుకొని వచ్చి విజయవాడకి ఆయనకు మళ్ళీ పైల్స్ ఆపరేషన్ జరిగేలాగా ఈ ప్రభుత్వం చేసింది. అలాగే పైల్స్ ఆపరేషన్ చేసుకొని గుంటూరు హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఏసీబీ కోర్టు సైతం ఆయనకు ఆరోగ్యరీత్యా హాస్పిటల్లోనే ఉండి విచారణ చేయదలిస్తే మీరు హాస్పిటల్లోనే విచారణ చేయదాలి అని ఏసీబీ కోర్టు కూడా తెలియపరిచినా కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఆయనని 5 రోజుల క్రితమే బలవంతంగా డాక్టర్లపైన ఒత్తిడి చేసి ఆయనని డిశ్చార్జ్ చేయించి అరెస్టు చేయాలని చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో మళ్ళీ విరమించుకున్నారు ఆ ప్రయత్నాన్ని. మళ్ళీ నిన్నటి దినం ఆయనని అక్రమంగా వీల్ చైర్ పైన ఒక మనిషిని తీసుకొని వచ్చి అంబులెన్స్ ఎక్కించారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి అర్థం కాలేదా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాం. ఒకటే ఈ ప్రభుత్వానికి మొండి, ఎటు తిరిగి అరెస్టు చేసినటువంటి ఆ వ్యక్తికి ఈ రోజో రేపో బెయిల్ వస్తుంది, హాస్పిటల్ నుంచినే ఇంటికి పోతాడు. అలా కాదు, ఖచ్చితంగా అతన్ని జైల్లో 1 రోజైనా 2 రోజులైనా కూర్చోబెట్టాలి అనేటువంటి మొండి పట్టుదలతో కక్ష సాధింపు చర్యతో ఈ రోజు నిన్న బలవంతంగా ఆయన అరెస్టు చేసి విజయవాడ సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు రేపో బెయిల్ వచ్చే లోపల ఆరోగ్యం బాగాలేని మనిషిని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఒక్కసారి ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కేవలం ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పైన మాత్రమే ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్న ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన, రాక్షస పాలన, మొండి వైఖరి ఇవన్నీ కూడా మూటగట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఇలాంటి గత టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వాహనాలను జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఏ ఒక్కరోజైనా 108 వాహనాల పనితీరును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్షించారా అని ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారన్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలను రాష్ట్ర ప్రజలు క్షమించరని పిల్లి ధ్వజమెత్తారు. జిల్లాలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ ఎస్ఐ రాజేష్ మండలంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కిమ్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద మాస్కులు ధరించకుండా రోడ్లపై సంచరిస్తున్న వాహనదారులను నిలుపుదల చేసి వారికి కరోనా పట్ల అవగాహన కల్పించారు మరియు ఫైన్ వేసినట్టు తెలియజేశారు. 1 గంట సమయం వారితో ప్లకార్డులను ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల అధికారుల సమక్షంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి జూలై 1న గేట్లు ఎత్తి అక్టోబర్ నెలాఖరున మూసివేస్తారు. మహారాష్ట్రలో కురిసే వర్షాలతోనే ఎస్ఆర్ఎస్పీ నిండుతుండటంతో గోదావరి వరదను ఆపకుండా ఉండేందుకు గాను సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులకు అనుగుణంగా ప్రతి ఏటా ఎస్ఆర్ఎస్పీ ఈఈ, నాందేడ్ ఈఈ, జలవనరుల సంఘం ఈఈల సమక్షంలో గేట్లు ఎత్తారు. బాబ్లీ గేట్లు ఎత్తడంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులకు పుష్కలంగా నీరు చేరడంతో సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు బాబ్లీ గేట్లు ఓపెన్ ఉంటాయని అధికారులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ప్రతి ఏటా నీటిని శ్రీరామ్ సాగర్లోకి విడుదల చేస్తారు. उशीर केला तुम्ही. హరితహారంలో భాగంగా చెట్లు నాటేందుకు గాను వీలుగా ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుంతలు తీసేందుకు గాను బ్లేడ్ మిషన్ ట్రాక్టర్ను ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిఈ కొండలరావు, స్థానిక కౌన్సిలర్ పత్తి స్వప్న తదితరులు నాయకులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ సంజీవ్ రావు అన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గత వారం వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం నీటూరు గ్రామంలో దాడులు నిర్వహించగా పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. వీరిని విచారించగా కర్ణాటక ప్రాంతంలోని గుర్మిట్కల్ నియోజకవర్గ కేంద్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన నల్లబోతుల కిరణ్ కుమార్ వద్ద కొన్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం గుర్మిట్కల్లో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించగా తిరిగి 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు పలు కంపెనీల పేరుతో ఉన్న ఖాళీ కవర్లు, ప్యాకింగ్ యంత్రంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నట్లు, త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని విలేకరుల సమావేశంలో డీఎస్పీ సంజీవ్ రావు వెల్లడించారు. ఇలాంటి నకిలీ విత్తనాలను రైతులు వినియోగించరాదని, ఎవరైనా అమ్మకాలు జరిపితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. దౌలతాబాద్ పిఎస్ లిమిట్స్లో గత వారము నకిలీ విత్తనాల కేసు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో 3 నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదే కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ నల్లబోతు కిరణ్ కుమార్, ఇతని రోల్ ఏంటంటే ఈ గ్యాంగ్లో సీడ్ సప్లై చేయడము, ఎంటీ కవర్స్ సప్లై చేయడము, ఎంటీ కవర్స్ డిఫరెంట్ కంపెనీస్ నేమ్స్ మీద ఉన్న ఎంటీ కవర్స్ అతనే మ్యానుఫ్యాక్చర్ చేసి అతనే ప్యాకింగ్ చేసి ఈ టీంలో ఉన్న వాళ్ళకి గ్యాంగ్ మెంబర్స్ సప్లై చేస్తున్నట్టు. ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం పూట ఇతను గిర్మిట్కల్లో వెళ్ళి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అతను అరెస్ట్ చేసి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఎంటీ కవర్స్, కొన్ని సీడ్స్, తర్వాత కవర్స్ ప్యాక్ చేసి పోచెస్ ప్యాక్ చేసే మెషిన్ ఆయన ఓన్గా పర్చేజ్ చేసినాడు. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇతను కూడా అదే కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతనికి సప్లై చేసిన వాళ్ళు కూడా ఒకతను ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేస్తాం. ఈ కేసులో ఇంకొక వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాం, అతను కూడా అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీం మాకు ప్రయత్నిస్తాం. సింగరేణిలోని 41 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, బిఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఏఎస్ సంఘాలు మరియు ఐఎఫ్టీయూసీలోని 2 వర్గాలు 72 గంటల సమ్మెకు పిలుపునివ్వగా ఈ ఒక్కరోజు సమ్మెకు సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మద్దతు ప్రకటించింది. సమ్మె నేపథ్యంలో రోజుకు 2 లక్షల టన్నుల పైగా బొగ్గు ఉత్పత్తికి
అంతరాయం ఏర్పడనుండటంతో యాజమాన్యం ఉపరితల గనుల్లో ఉత్పత్తిపై దృష్టి సారించింది. సమ్మె నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం భూగర్భ గనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేలం వేసిన 41 బొగ్గు బ్లాకుల వేలంపాటలను వెంటనే రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ పేరుతో బొగ్గు సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, 100% FDI ఉపసంహరించుకోవాలని సింగరేణికి జారీ చేసిన నోటీసులో సీఎం PDILను కోల్ ఇండియా నుంచి విడగొట్టే యోచనను విరమించుకోవాలని, కార్మిక చట్టాలను కుదించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఒప్పంద కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని, లాక్డౌన్ మరియు లే ఆఫ్లో ఉన్న వారందరికీ పూర్తి వేతనం చెల్లించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కోల్ ఇండియా మైన్స్ నుండి అండ్ సింగరేణి మైన్స్ని ప్రైవేట్ పరం చేయడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మొన్న 18వ తారీఖున మరి వేలంపాటలో కూడా 41 మైన్స్ని వేలంపాట వేయడం కూడా జరిగింది. దానికి వేలంపాటకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాలు సమ్మెని 3 రోజులు 72 గంటలు సమ్మెను విజయవంతం చేయడం కోసం ఈరోజు 2, 3, 4వ తారీఖులలో మరి కార్మికులకి విన్నవించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి 7 షాప్లో కూడా మేము విజయవంతం చేయడం కోసం మరి 3 షిఫ్ట్ మీద కార్మికులని స్వచ్ఛందంగా పాల్గొనడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మరి బొగ్గు గనులలో స్వచ్ఛందంగా మరి కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను విస్మరించాల్సిందిగా మరి కార్మికులు ఆగ్రహానికి గురి కాకుండా మరి ఏదైతే కోల్ మైన్స్ని బ్లాకులు ప్రైవేట్ పరం చేయడం కోసం ఇచ్చారో ఆ తక్షణమే విరమించుకొని ఆ కేంద్రంలో ఉన్నటువంటి కోల్ ఇండియాకు సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి యజమాన్యానికి ఆ మైన్స్ని అప్పచెప్పాలనేసి మేము AITC యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. నిర్మల్ జిల్లాలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా SP పదవి విరమణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, శాసనసభ్యులు ముత్యం రెడ్డి మరియు నిర్మల్ అడిషనల్ SP దక్షిణామూర్తి, బైంసా DSP మరియు నిర్మల్ DSP రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన పదవి విరమణ అనేది మన ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఉంటుందని. కానీ మన శశిధర్ రాజు గారి ఫిజికల్ మరి వారు రోజు చేసే శ్రమ చూస్తే రిటైర్మెంట్ అయ్యే వయసు మాత్రం కనపడతలేదు. ఖచ్చితంగా ఇంకా సర్వీస్లో ఉండవలసిన మరి విధంగానే మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి శశిధర్ రాజు గారు, వారి సతీమణి రమాదేవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, ఉదోల్ శాసనసభ్యులు శ్రీ విఠల్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ కృష్ణపల్లి ఫారూఖీ గారు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినోద్ కుమార్ గారు, వేదికైనటువంటి వాతావరణ సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్రాన్స్పోర్ట్ భవన్లో మంత్రి పువ్వాడ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈ 5 విడతల హరితహారం కార్యక్రమంలో అనేక కోట్ల మొక్కలు నాటి తెలంగాణని పచ్చడి తెలంగాణ తయారు చేయాలనే ఉద్దేశంతో హరిత తెలంగాణ అనే లక్ష్యంగా ముందుకు పోతూ కేసీఆర్ గారి దార్శనికతతో పచ్చడి తెలంగాణ తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 30% అడవుల కవరేజ్ ఉన్న జిల్లాల్లో కూడా ఈ రోజున అడవులు నరుకువేయబడటం వల్ల మరి డిఫారెస్టేషన్ జరగటం వల్ల దాంతోపాటుగా ఇతరత్ర మరి కారణాలతో కూడా పోడు వ్యవసాయం ఇతర కారణాలతో కూడా చాలా మట్టుకు అడవులు మాయమైపోయాయి. దానివల్ల వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతిని వర్షాలు కూడా సకాలంలో పడకపోవటం, దాంతోపాటుగా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అందుకని చెప్పి మనం మళ్ళీ తిరిగి ఆ సమతుల్యత పాటించాలి అంటే హరితారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ హరితారం కార్యక్రమం 25వ తారీఖు నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం సందర్భంగా వర్షాలు కూడా బాగా పడుతూ ఉన్నాయి జిల్లాల్లో. కాబట్టి
పెద్ద ఎత్తున హరితారం కార్యక్రమం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ మన ఆర్టీఏ కార్యాలయం ఏదైతే ఉందో మరి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఖైరతాబాద్లో, అలాగే కమిషనరేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం కూడా ఉంది. ఈ ప్రాంగణం ఒక హరిత ప్రాంగణానికి నిదర్శనం. నిలువెత్తు అద్దం లాంటి ప్రాంగణం హరితహారానికి బ్రహ్మాండమైన పెద్ద పెద్ద చెట్లు, అలాగే మంచి గ్రీనరీతోని అనేక. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. కరోనా కారణంగా ఉపాధి లేక అనేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని, తమ జీవనాధారం కూడా కోల్పోయారని అన్నారు. సీఎం సహాయ నిధికి ఎన్ని నిధులు వచ్చాయో కూడా స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోదండరాం ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపైన స్పష్టతనివ్వాలని అన్నారు. మొత్తం వనరులను కోవిడ్ నిర్మూలనకు ఖర్చు చేయాలన్నారు. న్యాయం జరిగే వరకు కోవిడ్ నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. आज का जो हमारा दीक्षा प्रोटेस्ट दीक्षा था, ये 10 बजे शुरू हुआ, अभी ये 4 बजे ख़त्म हुआ. हम ये चाहते हैं सरकार से कि ये कोविड की ये माहौल में एक और लोगों का ज़िंदगी का एक ऊपर एक असर है इसका, और उनके कमाई पर भी इसका असर है. अब ऐसा है हालत, हैदराबाद में टेस्ट के लिए लोग कोई फैसिलिटी का इस्तेमाल करना बहुत मुश्किल हो गया, और ट्रीटमेंट का फैसिलिटी मिलना भी बहुत मुश्किल हो गया. हम ये चाहते हैं सरकार ने सही तरीके से ये ट्रीटमेंट का फैसिलिटी बढ़ाना है, और इसी ये ट्रीटमेंट का फैसिलिटी के साथ साथ टेस्ट का सहूलत भी बढ़ाना है. ये हमारा पहला डिमांड है. और दूसरा हमारा डिमांड है, क्योंकि आज कमाई ख़त्म हो गए लोगों का, कितना भी कोशिश करे कारोबार नहीं चलता है. तो इस माहौल में सब गरीब परिवार को एक फैमिली की एक परिवार के लिए 7,500 रुपया हर महीना नवंबर तक, और दूसरे वो रेशन भी देना है. 12 किलो चावल हर परिवार में हर एक आदमी को 12 किलो चावल, और 1 किलो जो है परिवार के लिए जो दाल के साथ साथ तेल भी देना ज़रूरी है. हम ये चाहते हैं जब तक सरकार हाथ नहीं बढ़ाते हैं, मदद नहीं देते, लोगों को जीना बहुत मुश्किल हो जाए. सरकार ये जानना बहुत ही ज़रूरी है कि दस्तूर ने सरकार के ऊपर एक जिम्मेदारी सौंपा है. हर आदमी का ज़िंदगी को कायम रखना, हर आदमी को सही तरीके से उनके गुजारी के लिए मदद करना, ये सरकार का पहला जिम्मेदारी है. यह हाईकोर्ट ने भी कल बताए थे उनके फैसले में. तो ये हम हासिल करने के लिए हर कोशिश हमारे तरफ से था. हमने चीफ सेक्रेटरी के पास गए, हमने मिला गवर्नर साहिबा से, साथ साथ हम कोर्ट को भी गए. कोर्ट ने जो है मई के आखिरी 26 मई को उन्हें कोर्ट ने भी एक फ़ैसला दी है. हमारा जो भी डिमांड्स है उन्हें कोर्ट भी मान लिए है, लेकिन उसका कोई असर नहीं है, अमल नहीं होता है. और ये इसकी अमलावरी के लिए आज हमने ये दीक्षा की है. एक दिन का आज का हमारा प्रोटेस्ट ये दीक्षा था, और लेकिन ये हमारा आखिरी भी नहीं होगा. हम ये बताना चाहते हैं सब जितने भी तंजीम साथ में आएंगे, जितने भी जमात साथ में आएंगे, सब लोगों के साथ मिलकर हम ये डिमांड्स को हासिल करने के लिए हमारा मूवमेंट को आगे बढ़ाएंगे और भी मजबूत बनाएंगे. जब तक ये डिमांड हासिल नहीं होता तब तक हम छोड़ेंगे नहीं. सरकार के पास जो भी रकम है, जो आम लोग सरकार को दिए हैं चीफ मिनिस्टर रिलीफ फंड के लिए, वो कितना जमा हुआ वो भी लोगों को बताना सरकार का जिम्मेदारी है. वो भी हमारा एक डिमांड है. जितने भी रकम है सरकार इन चीज़ों के ऊपर खर्च करना चाहिए. जितने भी सरकार का ताकत है सिर्फ इनके लिए इसको प्रायोरिटी देते हुए इसके लिए सरकार अपने ताकत को इस्तेमाल करना, ये हमारा डिमांड है. और इसको हासिल करने के लिए आगे भी हमारा तहरीक चलेंगे. లాక్డౌన్ సందర్భంగా వీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 100 రోజులుగా నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు. 100 రోజుల నుంచి వీబీజీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 100వ రోజును పురస్కరించుకొని
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద దాదాపు 900 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు సాయి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, 97 డివిజన్ కార్పొరేటర్ కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా, మొగుళ్లపల్లి ఉపేందర్, ఎర్రం పూర్ణశాంతి, అవోపా ప్రెసిడెంట్ నమశివాయ, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వీబీజీ సేవలు అమోఘమని అభినందించారు. ఈ కార్యక్రమంలో వీబీజీ చైర్మన్ ప్రసాద్, ఫౌండర్ రాజు, శ్రీహరి మరియు కోర్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీబీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతున్న వీబీజీలోనే ఒక ఫౌండర్ అందరూ కూడా కలిసి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దగ్గర పెట్టుకొని మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజే కాదు, వాళ్ళు గత 100 రోజుల నుంచి మనం చూసుకుంటున్నట్టయితే వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ అన్నదానం చేస్తున్నారు. ఈ సేవ వాళ్ళు మర్చిపోలేనిది. ఎందుకంటే ఏ దానం కన్నా అన్నదానం కడుపు నింపుతున్నారు. మనం ఏదైతే కరోనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఆ విపత్కర పరిస్థితి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి, అదేవిధంగా శానిటైజర్ చేసుకోవాలి అనే స్టేజ్లో కూడా అంత భయంకరమైన వాతావరణంలో కూడా రాజుగారు వీబీజీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మేమున్నాము, మేము సైతము అంటూ వాళ్ళందరికీ కడుపు నింపుతున్నారు. రాజుగారు చాలా చాలా ధన్యవాదాలు. వీళ్ళందరి ఆశీర్వాదాలు కాదు, దేవుడి దగ్గర కూడా మీ ప్లస్ పాయింట్ ఇలాగే కలవాలి. మీరందరూ కూడా ఇంతే ఇంకా రానున్న రోజుల్లో కూడా అందరికీ సేవ చేయాలి. మంచి మనసుతోటి చేస్తున్న దానికి మా వంతుగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా వంతు సహాయం కూడా మేము ఏ రకంగానైనా మీకు చేయడానికి మేము అందుబాటులోనే ఉంటాము. దయచేసి ఇప్పటికే కాదు, ఈ సేవనే కాదు, మీరు ఇంకా ముందు కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని పేదవాళ్ళకి మేమున్నామంటూ మన వైశ్య జాతి గుర్తించి గర్వించేదగ్గ విధంగా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు రాజు అండి, విబీజీ ఫౌండేషన్ ఫౌండర్ని. లాస్ట్ 100 డేస్ నుండి ఇవాళకి 100వ రోజు పూర్తి చేసుకున్నాము. మార్చి 24 తేదీ మోడీ గారు అనౌన్స్ చేశారు మార్చి 25 నుండి లాక్డౌన్ అని. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ రోజు కూడా మనం గ్యాప్ ఇవ్వకుండా డైలీ అన్నదాన కార్యక్రమం చేశాము. అప్పట్లో లాక్డౌన్ ఉన్న పీరియడ్లో ఎవరు జనాలు బయటకు వెళ్ళిన టైంలో కూడా మనం చేసి అప్పుడు డైలీ ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాము. బట్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ సడలింపులు ఇచ్చారో అప్పటి నుండి డైలీ 200-300 మందికి మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 100వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి కుమార్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, కార్పొరేటర్ కవిత గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా గారు ఇంకా చాలా మంది వచ్చారు. మా వీబీజీ మెంబర్స్ అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ దాదాపు ఇవాళ ఒక 500-600 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సో మాకు సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కి, ముఖ్యంగా మా ఈ లాక్డౌన్ పీరియడ్లో బండారు సుబ్బారావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా వీబీజీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలాట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2020-23 పారిశ్రామిక విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచన. విశాఖలో గ్యాస్ ప్రమాదాలపై సిపిఐ ఆందోళన. ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని వినతి. గోదావరి జిల్లాలో 108, 104 వాహనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని మండిపాటు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బాబ్లీ గేట్లు తెరిచిన మహారాష్ట్ర ప్రభుత్వం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్న వికారాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ సంజీవ్ రావు. ఎవరైనా అమ్మకాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.